కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అహర్నిశల్ కూడా నిత్యం కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేయాలని ఈరోజు పట్టణ శాఖ అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు మా సోదరుడు అఖిల్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి అకస్మాత్తుగా మృతి చెందడం మాకు అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. ఒక మంచి నాయకుడు, క్రియాశీలకమైన కార్యకర్తగా నిరంతరం కాంగ్రెస్ పార్టీ పరంగానే ఉంటూ ముందుకు నడిచిన వ్యక్తిగా మా మైనారిటీ సోదరులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా నాయకుడిగా నిలిచి ఎప్పుడు ఏ అవసరం పడ్డా నేనున్నానని ధైర్యం చెప్పిన నాయకుడు. మరి అతి చిన్న వయసులోనే గుండెపోటు రావటం, అనుకోకుండా ఈ విషాద సంఘటన జరగటం మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. మా పార్టీకి చాలా పెద్ద లోటు వారు లేకపోవటం, 10 మందితో నిత్యం ఎల్లప్పుడూ కూడా నవ్వుకుంటూ పలకరించుకుంటూ మరి ఏ సందర్భం వచ్చినా పార్టీ పరంగా నిలబడ్డ వ్యక్తి, వెన్నుపోటు పొడవలే. ఆ రోజు ఆయనకు అవకాశం ఇచ్చినా ఇయ్యకున్నా మరి స్వాతంత్రంగా పోరాటం చేయాలని సంకల్పం ఉన్నా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఇండిపెండెంట్ గా కూడా నిలబడకుండా పార్టీకి ఆ విధమైన నష్టం చేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ పరంగా నిలబడ్డ వ్యక్తిగా ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఇలాంటి వారు అనేక మందిని పార్టీ పరంగా ఈరోజు ప్రభుత్వ పరంగా వారి సేవలను ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ సంఘటన ఎప్పుడు కూడా ఎవరికి కూడా రాకూడదు. మైనారిటీ వర్గాలకు సంబంధించిన మా మిత్రులు వీరందరూ కూడా మరి వారి కుటుంబ సభ్యుల పరంగా ఏ విధంగానైతే బాధ ఉందో ఆ అల్లా ఈరోజు పవిత్ర మాసంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి భగవంతుడు ఏమి ఆలోచన చేస్తే ఆ విధమైన ప్రక్రియ భాగంలోనే మనం అందరం నడుస్తూ ఉంటాం కనుక మరి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు అల్లా పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యం కలిగేయాలని, వారి పిల్లలను, వారి కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ కూడా ఆదుకోవాలని, దానికి తోడు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటామని, మరి అఖిల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ మరి వారు పార్టీ పరంగా చూపెట్టిన బాట యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలబడాలని, తీసుకొని ముందుకు నడవాలని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతూ సెలవు.